హలో ఆల్. లాస్ట్ వీడియో ఏదైతే నేను పెట్టానో మా చెల్లికి నేను చేసిన ఒక గిఫ్ట్, సో డైరీలో ఫ్రంట్ పేజ్ పిక్చరైజేషన్ చేశాను. దాంట్లో సెకండ్ పార్ట్ని అప్లోడ్ చేస్తానన్నాను కదా, ఈ వీడియో దాని గురించి. మీరు ఆ వీడియో చూడకపోతే వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ యూజ్ చేసి చూసేయండి. ప్రతి చిన్న పేజ్లో ఒక బీరోల్ ఎలిమెంట్ని చేయాలనుకున్నా, మేబీ దట్ కోయిన్సిడెన్స్ విత్ అ డే ఆర్ విత్ ద లైఫ్ దట్ ఈస్ గోయింగ్ టు బీ అహెడ్ ఆఫ్ 2026. సో ఎందుకు నేను ఇవన్నీ యాడ్ చేశాను తెలుసా? 2026లో ఎక్స్ప్రెస్ చేయాలనుకున్న ఫీలింగ్స్, తను తిరగాలనుకున్న ప్లేసెస్, అండ్ షీ లవ్ యానిమల్స్. కొన్ని యానిమల్స్ లైక్ ఎలిఫెంట్ తనకు చాలా ఇష్టం అనమాట. సో షీ హ్యాస్ టు స్మైల్ నో మ్యాటర్ వెదర్ షీ ఈస్ హ్యాపీ ఆర్ డల్ ఆర్ in any other bad day. She opens this diary and she gets the love, she gets the smile. That is the motto of every page. సో కొన్ని మెమరీస్ని రీక్రియేట్ కూడా చేయాలనుకున్న. చిన్నప్పుడు మా చెల్లికి చాలా ఇష్టం ఉయ్యాలంటే, ఇప్పటికీ కూడా ఉయ్యాల ఎక్కడైనా కనిపిస్తే చాలు తను అంత ఇష్టపడుతుంది. సో అలాంటి కొన్ని ఎలిమెంట్స్, తను క్రిస్మస్కి ప్రతిసారి తనకి లవ్డ్ వన్స్ అందరికీ తను సర్ప్రైజ్ ఇస్తుంది అందరికీ. సో అలా ఇవన్నీ గుర్తు పెట్టుకొని కొన్నిటిని నేను పింట్రెస్ట్లో, గూగుల్లో అలా చూసి ట్రై చేశాను. సో ఎగ్జాక్ట్గా అదే ఫిగర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని నేను చెప్పలేను, బట్ అది చూస్తే ఓకే ఇది కెమెరా, ఇది లీఫ్, ఇది అని చెప్పేలాగా ఉంటుంది. సో ఈ సర్ప్రైజెస్లో రాంగ్స్ అండ్ రైట్స్ వెతకకండి. ఇట్స్ జస్ట్ ఎ ఫీలింగ్, ఇట్స్ జస్ట్ అన్ లవ్ దట్ ఐ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ టు హర్. ఇలాంటి వీడియోస్ కూడా మీకు నచ్చుతున్నాయి, మీరు చూడడానికి ఇష్టపడుతున్నారంటే please let me know in the comments, and that's it. See you all in the next one.